Hello buddies, welcome to our channel Married Munchings with Abhi. ఈ రోజు మనం నంద్యాలలోని పద్మావతి నగర్లో హరిహర గ్యాస్ ఏజెన్సీ ఆపోజిట్ లో ఉన్న మా ఊరి విందు రెస్టారెంట్ లో ఉన్నాం. సో ఈ రోజు మన లవ్ మ్యారీడ్ కపుల్ వచ్చేసి మన గెస్ట్ వచ్చేసి వంశీప్రియ అండ్ రుకేష్. సో వీళ్ళతో మా ఊరి విందు రెస్టారెంట్ లో దొరికే డిఫరెంట్ ఐటమ్స్, స్పైసెస్, స్పెషల్స్ అన్ని టేస్ట్ చేస్తూ వాళ్ళ లవ్ జర్నీని డిస్కస్ చేస్తూ ప్రతి ఒక్క ఐటమ్ అసలు దాని గురించి డిస్కస్ చేస్తూ వాళ్ళ మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా జాలీగా ఫుడ్ టేస్ట్ చేస్తూ లెట్స్ గో. హే బడీస్, మనం ఫైనల్ గా మన ఊరి విందు రెస్టారెంట్ లోకి వచ్చేసాం. సో ఐటమ్స్ చూడండి, వెజ్, నాన్ వెజ్ స్టార్టర్స్ అండ్ జీరా రైస్ అండ్ బిర్యానీ. సో అసలు స్మెల్ వచ్చేసి ఫ్రాగ్రెన్స్ మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగుంది స్మెల్. దెన్ వీటిని టేస్ట్ చేస్తూ అండ్ ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి వంశీప్రియ అండ్ రుకేష్ ని ఇన్వైట్ చేద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మెమరీస్ అండ్ వాళ్ళ జర్నీ తెలుసుకుంటూ ఈ ఫుడ్ టేస్ట్ చేస్తూ హ్యాపీగా వీడియో చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ వంశీప్రియ అండ్ రుకేష్ గారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వంశీప్రియ గారు, సో మన ఫుడ్ వచ్చేసింది, మన గెస్ట్ వచ్చేసారు, మన స్వీట్ లవ్ మ్యారీడ్ కపుల్ వచ్చేసారు. సో మనం ప్రతి ఐటమ్ టేస్ట్ చేస్తూ ఇలా డెలీషియస్ మెనూ టేస్ట్ చేస్తూ వీళ్ళ జర్నీ గురించి తెలుసుకొని ఎవ్రీ బైట్ లో నవ్వులు ఈ విందు టేస్ట్ చేస్తూ మనం హ్యాపీగా మన వీడియో స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో. సో ఇప్పుడు మన రుకేష్ గారి గురించి, సార్ మీరు మా ఆడియన్స్ కి మీ గురించి చెప్పండి, ఇంట్రొడక్షన్. హాయ్, నమస్తే అండి. నా పేరు రుకేష్ గౌడ్, మాది నంద్యాల్. నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వంశీప్రియ గారు, మీరు మీ గురించి మా ఆడియన్స్ కి చెప్పండి. హాయ్ అండి, నా పేరు వంశీప్రియ. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తానండి, నంద్యాల్లో. థ్యాంక్ యూ. స్టార్టర్ అయినా సర్వ్ కరో. సో పన్నీర్ స్టార్టర్ అండి ఇది. సో దీన్ని టేస్ట్ చేస్తూ మనం మన జర్నీ కంటిన్యూ చేద్దాం, మాట్లాడుకుంటూ ఉంటాం. మన స్టార్టర్స్ వచ్చేసాయండి. సో వంశీ గారు, మీరు ఫస్ట్ చెప్పండి, యాక్చువల్గా ఫస్ట్ మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ మా జర్నీ స్టార్ట్ అయింది కాలేజ్ లైఫ్ లో. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే. నేను ఫ్రెండ్స్ తో ఇలా ఉమెన్స్ డే రోజు మా కొలీగ్స్ వాళ్ళతో వచ్చాను. అంటే అప్పుడు తను కూడా వచ్చాడు అనమాట. ఒక హోటల్లో కలిసాము. ఓకే, సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అండి. అంతే, ఇంకా మిగతా జర్నీ వెంటబడాలి అవేం లేవు. తర్వాత
తర్వాత జరిగినాయి అవన్నీ ఆ ఎపిసోడ్స్ అంతా నెక్స్ట్. స్టార్టింగ్ అయితే హోటల్. బట్ ఈయన చూస్తే అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలా కనిపించట్లేదు, సైలెంట్ గా ఉన్నాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. మొత్తానికి సైలెంట్ కిల్లర్ అన్నమాట. చాలా. సో మీరు చెప్పండి, అసలు రెస్టారెంట్ లో చూస్తానే నచ్చేసిందా? ఏం కాదు, ఇప్పుడు నా జూనియర్ ఓకే అక్కడ స్టార్ట్. అప్పుడు స్టార్ట్ అయింది. సో ఎక్కడ ప్రపోజ్ చేశారు అసలు? ప్లేస్ అన్ని గుర్తున్నాయా? మీరు ఫస్ట్ ప్రపోజ్ చేసిన టైం, ప్లేస్, అక్కడ ఎప్పుడు, ఎలా ప్రపోజ్ చేశారు? కాలేజ్లో క్యాజువల్ గానే ప్రపోజ్ చేశాను. ఓకే. సో ప్రపోజ్ చేసిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేశారు? చేశానండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో ఇద్దరికి ముందే ఆల్రెడీ లవ్ ఉంది, బట్ జస్ట్ ఎప్పుడు ప్రపోజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారా మీరు? ఫీమేల్ డామినేషన్ ఇక్కడ కూడా ఉందండి. వాళ్ళకి మనసులో ఉంటది, బట్ మనం ఎప్పుడు ప్రపోజ్ చేస్తామని వెయిట్ చేస్తుంటారు. అంతే, మనం బాయ్స్ మనం ఫస్ట్ రెడీగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు చేద్దామని. వాళ్ళు ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తారు. దట్స్ నేచర్. సో వీళ్ళ లవ్ అలా స్టార్ట్ అయింది, వీళ్ళ జర్నీ అలా స్టార్ట్ అయింది. ఓకే అండి, ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు? తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు ఇంట్లో చెప్పాలి అని మీరు అనుకున్నారు? యాక్చువల్లీ 2 years దాకా లవ్, కాలేజ్ లైఫ్ అంతా లవ్ అలానే అయిందండి. సో కాలేజ్ బంక్, సినిమాలు, బైక్స్, షికార్లు అన్ని ఆల్మోస్ట్ A to Z. ఓకే, జర్నీ అయింది. ఇంకా కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇంట్లో చెప్పామండి. అంటే నాకు ప్రపోజల్స్ మ్యాచెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి తనతో చెప్పాను. తను వచ్చి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఒప్పించి తీసుకొచ్చాడు ఇంటి దగ్గర. సో మీరు చెప్పినట్టే మీ పేరెంట్స్ ఓకే అనేసినారా? కొంచెం హార్డ్ అంటే కొంచెం ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో కొన్ని ఉంటాయి కదా, జరిగినాయా? ఓకే, ఏమన్నారు మీ ఫాదర్, మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేనే చూస్తాను లవ్ మ్యారేజ్ అంటే భయపడతారు. అంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారో లేదో. సో అట్లా చెప్పారు, నేను కన్విన్స్ చేస్తాను. ఇంట్లో వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్ అండి. మీ పేరెంట్స్ లవ్ మ్యారేజా? అంటే ఆ జనరేషన్ లవ్ ఏం కాదు, జస్ట్ చూసిన తర్వాత మా మామయ్య వెళ్ళి ఇష్టపడినాడు. అంటే అప్పట్లో ఈ వాట్సాప్ ఫోన్స్ అవి ఏం లేదు కదా, ఉత్తరాలు పంపించేటోడా? మా అత్త రోడ్ క్రాస్ చేస్తుంటే చూసాడంట మా అమ్మ. ఇంకా ఇంటికి వెళ్ళి అక్కడ ఇంట్లో చెప్పాడంట. సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో కొంచెం మా నాన్న లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు, నేను ఎందుకు చేసుకోకూడదు అని ఈయన ఇన్స్పిరేషన్ తీసుకొని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కాదు. బట్ మీ పేరెంట్స్ గ్రేట్ అండి, ఎందుకంటే అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా. సో యూ బోత్ పేరెంట్స్ ఆర్ గ్రేట్. సో మ్యారేజ్ విషయానికి వస్తే ఎలా సింపుల్ గా చేసుకున్నారా, లేకపోతే లవ్ మ్యారేజ్ కదా అన్నట్లు ఏదో లేకుండా అందరిని రిలేటివ్స్ ని, ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ అందరిని ఇన్వైట్ చేసి బాగా గ్రాండ్ గా చేసుకున్నారా? లేదండి, చాలా గ్రాండ్ గా చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక అబ్బాయికి ఎలా చేస్తారో అలా చేశారు మా నాన్న. లవ్ మ్యారేజ్ అయిపోయింది, లవ్ చేసుకున్నారు, అంతా అయిపోయింది, మ్యారేజ్ ఇంట్లో ఒప్పించుకున్నారు, బోత్ ఆర్ హ్యాపీ. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీరు జాయింట్ ఫ్యామిలీ అండి, కలిసి ఉంటారా? అవునండి, అత్త మామతో కలిసి. మీ పేరెంట్స్ తో కలిసి ఉంటారు, హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు చెప్పండి, వంటలు ఎవరు బాగా చేస్తారు? మీ వైఫ్ చేసే వంటలలో మీకు ఏది ఇష్టం? ఓకే. సో ఇప్పుడు మీ అమ్మ చేసే వంటలు ఇష్టమా, ఈమె చేసే వంటలు ఇష్టమా? స్ట్రైట్ ఆన్సర్ మా ఆడియన్స్ కోసం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఒకటే చెప్పండి. చాలా టఫ్ క్వశ్చన్ అండి. క్రిటికల్ ని కొంచెం లూజ్ చేసి కొంచెం ఏదైనా స్పైసీ యాడ్ చేసి చెప్పొచ్చండి. మా అమ్మ కొన్ని వంటలు బాగా చేస్తుంది, అందులో ఆమె స్పెషలిస్ట్, మా వైఫ్ కొన్ని వేస్తే ఇందులో ఈమె స్పెషలిస్ట్ మిక్స్ చేయాలండి. ఇంకా అందరికి మనం చెప్పలేం కదా ఇలా ఆన్సర్ చేయండి అని. ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరిని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఆమె ఐటమ్స్ ఆమె బాగా చేస్తుంది, చెప్పేయండి ఏం చేస్తుంది. ఓకే. సో ఈయన ఫుడ్ అండి, బాగా తింటారా? కొంచెం అండి. ఓకే, లైట్ ఈటర్. సాంబార్ రైస్ విత్ చికెన్ ఫ్రై చాలా ఇష్టం మనకి. అంటే సాంబార్ అంటే మీకేమన్నా చెన్నైకి ఏమైనా కనెక్షన్ ఉందా అండి? అంటే బీటెక్ డేస్ లో చెన్నై అమ్మాయిని లవ్ చేసి సాంబార్ పూరి అలా ఏమన్నా చెన్నై పూరి అలాంటివి లేవు?
సో మీకు ఇతని పైన నమ్మకం ఎలా వచ్చింది? అంటే పాస్ట్ లో ఏమైనా లవ్ ఉందా అని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? లేదండి, ఏం లేదు. లవ్స్ అవేం లేవు పాస్ట్ లో? అంటే ఓన్లీ ఫస్ట్ లవ్, ఫస్ట్ సైట్. నన్ను లవ్ చేయడం ఎక్కువ కష్టం. నిన్ను లవ్ చేయడానికి టైం దొరకట్లేదా? సో మీరు బిజినెస్ అన్నారు కదా, ఏం బిజినెస్ చేస్తారండి? లెన్స్ కట్ షోరూమ్. ఓకే, సో అది మెయింటైన్ చేస్తాం. లెన్స్ కార్ట్ ఎక్కడ? హౌస్ కాలేజ్ దగ్గర, హౌస్ కాలేజ్ లైన్ లో. సో మీ ఊర్లో నంద్యాలలో? ఓకే. సో ఇప్పుడు మీ లెన్స్ కార్ట్ స్టోర్ అంటే స్పెక్టికల్స్ కదండి అవి? అవును. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని దొరుకుతాయి, సన్ గ్లాసెస్, ఐ పవర్ అన్ని. సో ఇప్పుడు మన ఆడియన్స్, మన పేజ్, మన ఛానల్ పేరు చెప్పి మన సబ్స్క్రైబర్స్ మీ స్టోర్ కి వస్తే ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తారా? షూర్ గా. కొంచెం మా ఆడియన్స్ చూసుకోండి, అప్పుడు దే విల్ ఫీల్ హ్యాపీ. మన ఛానల్ పేరు చెప్తే మీరు ఏదైనా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు చెప్పండి, కమింగ్ టు యూ. చెప్పండి. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తారు, మీ డ్యూటీ, మీ ఏమంటారు, మీ వర్క్ నేచర్ డిఫరెంట్. బయట వాళ్ళ లాగా మీరు పేషెంట్స్ ని చూస్తుంటారు. మీరు పేషెన్సీగా ఉండాలి. అవును. మీరు బాగా హెవీగా అసలు కొన్ని ఉంటాయి కదండి బ్లడ్ అవి ఇవి చూసి కొంచెం మీరు ఇంకా కొంచెం బాగా ధైర్యంగా ఉండాలి కదా. సో మీ హాస్పిటల్ డ్యూటీ చేసేంత వరకు 8 hours డ్యూటీ, 9 hours? 6 hours అండి. 6 hours డ్యూటీ. ఆ డ్యూటీలో ఉన్నంత వరకు మీ మైండ్ వేరే కాన్సెప్ట్ లో ఉంటుంది. తర్వాత ఇంటికి వస్తానే హౌ కుడ్ యూ ఏబుల్ టు చేంజ్ యువర్ మైండ్? అసలు ఆ లవ్ చూపించాలి కదా. ఇంట్లో మీరు కిడ్స్ ఉన్నారా? ఉన్నాడండి, ఒక బాబు ఉన్నాడు. దీన్ని ఎలా అసలు బ్యాలెన్స్ చేస్తారు? అంటే కొన్ని టైమ్స్ అక్కడ హెక్టిక్ గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో కూడా చూపిస్తామండి. ఇంకా ఇంట్లో కూడా టెంపర్ చూపిస్తారు అప్పుడప్పుడు. ఆబ్వియస్లీ వచ్చేస్తుందని. అంటే ఓన్లీ వస్తువుల మీద లేకపోతే డైరెక్ట్ మీ పైన? వాళ్ళని ఏమనకపోతే వస్తువుల పైన ఇస్తారండి. కానీ కిచెన్ లోకి వెళ్ళి ఒక్కదాన్ని కళ్ళలో బాగా చెప్తున్నాడే నాకు అర్థం అయిపోయింది. మీరు మేల్ కదా, అందుకే కాదు, పెండ్లాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఇతను ఇచ్చిన మెమరబుల్ ఫస్ట్ గిఫ్ట్ ఏమైనా గుర్తుందా? చెప్పండి. మొబైల్ ఇచ్చాడండి గిఫ్ట్ ఫస్ట్ లో. ఇంకా అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుందని మొబైల్ ఇచ్చాడు. ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఫస్ట్ మెమరబుల్ గా గుర్తున్న గిఫ్ట్? ఆఫ్టర్ మ్యారేజ్ మా బాబునే అండి. ఓకే, మీ బాబుని గిఫ్ట్ ఇచ్చినాడు అంటే వస్తువులు అవేమి ఇవ్వలేదు? అలా సర్ప్రైజెస్ అలా ఏమి అంతగా ఉండదు. సో మీకు తను ఇచ్చిన గిఫ్ట్స్ ఏమైనా గుర్తున్నాయా? ఓకే ఓకే. తను అంతగా స్పెషలైజేషన్ గా చేసుకోడు కానీ లవ్ చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు అంతే. ఏముండదండి. అయినా నువ్వేంటండి ప్రతి దానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇను. మీ బాబు కదండి, మీ బాబు విషయానికి వస్తే నేమ్ ఏంటి? క్రిషాంక్ గౌడ్. సో ఏం చదువుతున్నాడు అండి? సెకండ్ క్లాస్ అండి. సెకండ్ స్టాండర్డ్ ఇప్పుడు. సో ఆల్ హ్యాపీ, బాగా చదివిస్తున్నారు, మీరు జాబ్ చేసుకుంటున్నారు, మీరు బిజినెస్ చేసుకుంటున్నారు, హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జీరా రైస్ తింటారు కదా? తింటానండి. సో జీరా రైస్ అసలు మీ వెజ్ లో ఏం రైస్ ఎక్కువ చేస్తారండి? టమాటో రైస్ అండి. టమాటో రైస్. సో ఈ జీరా రైస్ మీరు ఫ్లేవర్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అరోమా చాలా బాగుందండి. ఒకసారి టేస్ట్ చేసి మా ఆడియన్స్ కి చెప్పండి. మా ఊరి విందు జీరా రైస్ ఎలా ఉందో చెప్పండి. సూపర్ అండి, చాలా బాగుంది. ఓకే, అంత స్పైసీగా లేదు, నార్మల్. సో కిడ్స్ కూడా తినొచ్చు, ఫ్యామిలీతో చక్కగా తినొచ్చు. రుకేష్ గారు, భార్య ఊరు వెళ్తే మీ హ్యాపీనెస్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు వెళ్ళిపోతానే ఆ పుట్టింటికి కానీ ఎక్కడికైనా వెళ్తే మీ హ్యాపీనెస్ ఆ నెక్స్ట్ సెకండ్ మీ ఫీలింగ్ ఏంటి మైండ్ లో రండి? అది తీరా బండి అని కాలేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సైట్ లైన్ వేయడం అట్లా ఏమైనా ఉంటాయా? ఆ ఛాన్స్ లేదండి. ఓ మీ పుట్టింటి కూడా మీ ఊరేనా? పక్కనే అండి. ఎంత అన్లక్కీ అండి అసలు మీరు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పాపం కొంచెం దూరం పెళ్లి చేసుకుంటే బాగుంటదండి. ఒక 2-3 days 5 days ప్లాన్ వేరే ఊరు అని చెప్పి మొత్తం అన్ని ప్లాన్ చేసి నేను లాక్ చేసి పడేసినారు. ఓకే, మీకు ఆప్షన్ లేదు ఇంకా. ఈ జన్మకి ఇది ఇంతే అండి. ఓకే, అడ్జస్ట్ అయిపోండి. సో మీకు ఆ మెమరీస్ ఏం లేవు కాబట్టి మీరు చెప్పండి, మీ హస్బెండ్ యాక్చువల్గా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే ఇంటికి లేట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫోన్స్ స్టార్ట్ చేస్తారు? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది కామన్ కదా అందరూ చేసేది. అది యాక్చువల్లీ ఫస్ట్ ఒకసారి అడుగుతానండి. అడిగిన వెంటనే ఒక 10 minutes అని చెప్తాడు. మళ్ళీ ఒక ½ an hour తర్వాత చేస్తాడు. ఇంకా తర్వాత స్టార్ట్ వచ్చే వరకు కాల్ చేస్తూనే ఉంటా. ఆ చిరాకి ఇంకొచ్చేస్తాడు త్వరగానే. అంత టార్చర్ అంటే మీకు మైండ్ లో ఆల్రెడీ మీ
ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడే ఉంటదండి ఇట్లా టార్చర్ చేయాలి ఆ ఇంటికి రాకపోతే మళ్ళీ మమ్మల్ని ఒక్కరిని వదిలేస్తే కష్టం. మేము కూడా మాకు కూడా కంపెనీ ఉండాలి కదండి. వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో కంపెనీ చేస్తే ప్రతిరోజు కంపెనీ ఉంటదండి ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కానీ అలా ఏమన్నా సర్టెన్ టైం ఉంటది కదా, కొంచెం Time ఉంటది, ఇంటికి వచ్చేయాలి. లిమిట్. ఓకే, అంతే. సో మీరు దాన్ని ఫాలో అవుతారు, సమ్టైమ్స్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారా కొద్దిసార్లు? ఫాలో అయినట్టే ఉంటాడు కానీ ఫాలో అవ్వడు, అవడు కనిపిస్తాడు అంతే. ఊరికే జస్ట్ అంతే. ఓకే ఓకే. మీ హస్బెండ్ లో మీకు నచ్చిన ది బెస్ట్ క్వాలిటీ ఏంటి, ఇది మార్చుకుంటే బాగుంటది అనే మైనస్ క్వాలిటీ ఏంటి, ఆ రెండు ఎక్స్ప్లెయిన్ చేయండి. బెస్ట్ క్వాలిటీ అంటే బాబుని చాలా పేషెన్సీ గా బాగా చూసుకుంటాడండి. నేను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు తనే కేరింగ్ అంతా. ఓకే. సో నాకు ఈ భయం ఉండదు, తను ఉంటారు కదా చూసుకుంటారని. వేరే మా కొలీగ్స్ అయితే ఎలా అంటే ఇంట్లో వాళ్ళిద్దరు వర్క్ చేస్తుంటారు, ఇద్దరు వర్కర్స్. ఓకే. బాబు వాళ్ళ టెన్షన్ అది వాళ్ళ అక్కడ మైండ్ సెట్ అక్కడ స్టేబుల్ గా ఉండలేరు అనమాట, రెండూ చేయలేరు. నాకు అలా ప్రాబ్లం ఏం లేదు, తను చూసుకుంటాడు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అది బెస్ట్ క్వాలిటీ అంటారు. బెస్ట్ క్వాలిటీ బాబు చూసుకున్నందుకు బెస్ట్ క్వాలిటీ. ఇంకా ఇంతకు ముందు పెళ్లికి ముందు లవ్ అవే బెస్ట్ క్వాలిటీ లేదు. బెస్ట్ క్వాలిటీ ఉన్నందుకే కదా చేసుకున్నాను మ్యారేజ్. ఓకే. ఈ నెల ఇది మార్చుకుంటే బెస్ట్ అని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా కానీ మార్చలేకపోతున్నా అని క్వాలిటీ ఏంటి చెప్పండి. అంటే ఏదైనా వర్క్ అనుకుంటే కొంచెం ఒక్కోసారి నెగ్లెక్ట్ చేస్తాడు, ఆ ఒక్కోసారి. నెగ్లిజెన్స్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. అది అనుకున్న వెంటనే యాక్టివ్ చేస్తే ఇద్దరు రాకపోతే ప్రాబ్లం ఉండదు, అదొక్కటే కొంచెం ఒకసారి. ఫ్రెండ్స్ తో బాగా తిరుగుతుంటాడా? ఓకే, ఫ్రెండ్స్ సర్కిల్ బాగుందండి, లోకలే కదా తను ట్రిప్స్ కూడా. ఏమన్నా వెళ్తుంటారా ఫ్రెండ్స్ తో? చాలా రేర్. ఓన్లీ ఫ్యామిలీ? మా బ్రదర్స్ తో బాగా వెళ్తుంటాడు బయటికి. అచ్చా. మీ బ్రదర్స్ ఎంతమంది అండి? ఇద్దరండి. ఓకే. సో అందరు మ్యారీడ్? ఇద్దరు మ్యారీడ్. ఓకే ఫైన్. అండ్ మీరు చెప్పండి, ఆమెలో ఈ ఒక్క క్వాలిటీ చాలా నాకు ఇంకా వేరే ఏ అమ్మాయిలో కనిపించలేదు అనే ఏమన్నా డిఫరెంట్ క్వాలిటీ ఉంటే చెప్పండి. ఓకే. చూసుకుంటారా అలా చూసుకునేలాగా మీరు మోటివేట్ చేసి తయారు చేస్తారు అట్లేం లేదు. ఓకే. పెద్దోళ్ళని బాగా రెస్పెక్ట్ చేసి చూసుకుంటది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు అప్రాక్సిమేట్ గా? 12 ఇయర్స్ అయింది. సో 12 ఇయర్స్ నుంచి హ్యాపీగా ఉంటున్నారు. ఓకే. మీరు చూడడానికి అలా కనపడడం లేదు కదండి, ఇంకా ఎంకా ఉన్నారు ఇద్దరు. అంతే అండి. అంటే ఏమైనా సీక్రెట్ ఫుడ్స్ ఏమైనా మెయింటైన్ చేస్తారా చెప్పండి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మెయింటైన్ అలా ఏం చేస్తారు లేదండి. మన ఆడియన్స్ కూడా. ఓకే. బాగా తింటా అట్లా ఉంటారు స్లిమ్ గా. ఓకే. సో మీ హస్బెండ్ లో ఏమైనా ఎక్స్ట్రా టాలెంట్స్ ఉన్నాయా, లైక్ సింగింగ్ కానీ డాన్స్ కానీ లేకపోతే ఏమైనా గేమ్స్ స్పోర్ట్స్ లో అట్లా ఏమైనా ఉన్నాయా? మెకానికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తొందరగా చేసేస్తాడు, నాలెడ్జ్ టాలెంటెడ్ గా చేసేస్తాడు. సో మీరు ఇందాక మనం బయట మాట్లాడుకున్నప్పుడు చెప్పారు కదా మీ వైఫ్ లో స్పెషల్ టాలెంట్స్ చాలా ఉన్నాయి, డాన్స్ కానీ స్కూల్ మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈటీవీలో పర్ఫామ్ చేసింది అన్నారు. సో టాలెంట్ ఉంది డాన్స్. తర్వాత మీరు పెళ్లి తర్వాత లేదు అవన్నీ స్టాప్ చేయాలి, ఇంకా నువ్వు అవన్నీ టాలెంట్ చేయడానికి లేదని ఏమన్నా స్ట్రిక్ట్ పెట్టారా? పర్ఫామ్ చేస్తుంటది ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంతా. రెస్ట్రిక్షన్ అంటే ఏం లేదండి, ఏ దాంట్లో లేదు. కపుల్స్ అన్న తర్వాత ఇద్దరు అండర్స్టాండింగ్ అన్ని ఉండాలి కదా. మీ విషయానికి వస్తే అసలు ఎవరు ఎక్కువ ఏమంటారు ఖర్చు చేసేవాళ్ళు, ఎవరు ఎక్కువ సేవ్ చేసేవాళ్ళు అండి మీ ఇద్దరులో? నేను ఎక్కువ ఖర్చు చేస్తా అండి, తను ఎక్కువ సేవ్ చేస్తాడు. నేను ఫుల్ షాపింగ్ ఖర్చులు అంతా, తను అక్కడ బ్యాలెన్స్ చేస్తాడు. ఫుల్ నగలు, ఫుల్ షాపింగ్, ఫుల్ అంత చిల్. ఈయన మాత్రం ఏమి చేసుకో, జస్ట్ సేవింగ్. సేవింగ్ అంటే సేవింగ్ అంటే ఏం ఖర్చు లేదు. చేస్తుందని తెలిసే సేవ్ చేస్తారా, లేకపోతే ఆమె ఖర్చు చేస్తుంది నాకేం మిగలవని సేవ్ చేసుకుంటారా? అంటే ఆయన మైండ్ నేచర్ అంతే, ఖర్చు పెట్టాడు. ఓకే. ఇప్పుడు రెస్టారెంట్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఫుడ్ టేస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ చాలాసేపు, స్టార్టర్స్ తిన్నాము, రైస్ జీరా రైస్ టేస్ట్ చేస్తున్నాం. మీ రివ్యూ చెప్పండి, అసలు జెన్యూన్ గా చెప్పండి. యాక్చువల్లీ మేము ఇక్కడ ఫ్రీక్వెంట్ గా వస్తుంటామండి హోటల్ కి, మా ఊరు విందుకి. ఓకే. ఇంకా మీరు ఇక్కడ ఏ హోటల్ అన్నగానే మాకు ఇదే గుర్తొచ్చింది. ఓకే. ఇక్కడ ఏమంటే అంబియన్స్ చాలా బాగుంటదండి, అంటే ప్రైవసీ కోసం ఈవెన్ యంగ్స్టర్స్ ఫ్యామిలీస్ కి ఏ జనరేషన్ వాళ్ళైనా ఇక్కడ వచ్చి తిని ఓకే హ్యాపీగా ఫుడ్ పన్నీర్ స్టార్టర్ ఎలా అనిపించింది మీకు? పన్నీర్ స్టార్టర్ చాలా చాలా బాగుందండి. ఓకే. అండ్ మీరు చెప్పండి, రైస్ కానీ చికెన్ స్టార్టర్స్ కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంటుంది.
అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నట్లు అనిపించింది. అండ్ నేను ఇందాక మెనూ చూస్తాను. ఓకే, బెస్ట్ కదా మీ ఊర్లో మీ ప్రెమిసెస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మన నంద్యాలలో పద్మావతి నగర్ లోని మా ఊరు విందులో ఈ ఫుడ్ అన్ని టేస్ట్ చేయడం జరిగింది. ఇంకా మేము కర్డ్ రైస్ కానీ ఇంకా టేస్ట్ చేసి మీకు చెప్తాం రివ్యూస్. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టార్టర్స్ కానీ వాళ్ళు ఇచ్చే బిర్యానీ క్వాంటిటీ కానీ అండ్ క్వాంటిటీ అయితే చాలా బాగుందండి. చాలా అండి. సో ఈజీగా 2-3 మెంబర్స్ తినేయచ్చు ఒక బిర్యానీ. లైట్ ఈటింగ్ వాళ్ళకైతే సరిపోతుంది. అండ్ జీరా రైస్ కానీ ఆ ఫ్లేవర్స్ ఉన్న అరోమా అదంతా సూపర్ అండి. యాక్చువల్లీ నేను కిచెన్కి వెళ్ళి ఇందాక షూట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసే స్పైసెస్ కానీ వాళ్ళు యాడ్ చేసే స్పైసెస్ అవన్నీ సాల్ట్ ఎక్స్ట్రా మినరల్ అవన్నీ బయట నుంచి కొన్నవి లేకపోతే కలర్ టేస్టింగ్ కలర్స్ అవన్నీ యాడ్ చేసేవి కాదండి. వాళ్ళ ఓన్ హైజీనిక్ గా వాళ్ళ ఓన్ ప్రిపేర్ చేసుకుంటారు. మసాలాస్ ఇవన్నీ వాళ్ళ ఓన్ గా చేసుకుంటున్నారు. దే ఆర్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. తందూరి, కబాబ్స్ అండ్ ఫిష్ స్టార్టర్స్, బిర్యానీస్ లో కూడా మటన్, చికెన్, ప్రాన్స్ అన్ని విత్ ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఉన్నాయండి. ఫ్యామిలీ ప్యాక్ కింద చూడడం జరిగింది. మటన్ బిర్యానీది మటన్ రోస్ట్ ఫ్యామిలీ ప్యాక్ అండి. ఈజీగా 4 మెంబర్స్ తినొచ్చు. ఇట్స్ ఓన్లీ జస్ట్ 800 రూపీస్. బట్ ఇప్పుడు జనరల్ ప్రెసెంట్ లో మటన్ కాస్ట్ చూసుకుంటే బయట ఈజీగా అప్రాక్సిమేట్లీ 1 కిలో 1000 రూపీస్ ఉందండి. సో ఐ థింక్ దే హావ్ గివెన్ లాట్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఆల్సో. ఒక 10 to 12 పీసెస్ ఉన్నాయి అందులో. సో దట్ విల్ బి బెస్ట్ ఫర్ ద స్మాల్ ఫ్యామిలీ ఫర్ వీకెండ్స్. క్వాలిటీ అలాగే ఉంటుంది. సో హోమ్లీ ఫుడ్ లాగా ఉందండి. సో ప్రియా గారు, మీరు ఇప్పుడు మీ ఆయన కోసం ఏదైనా డైలాగ్ కానీ ఏదైనా సాంగ్ కానీ డెడికేట్ చేయండి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. డైలాగ్ చెప్తా అండి. చెప్పండి. ఓ డైలాగ్స్ ప్రిపేర్డ్. ఓకే, చెప్పండి. అంటే మీతో మామూలుగా డైలాగులు చెప్తుందా లేకపోతే సినిమా డైలాగులు చెప్తుందా? మీకు చెప్పేవి డైలాగులు కాదు. ఓకే, చెప్పండి. అవి ఆబ్వియస్ వచ్చేస్తుంటాయండి. చెప్పండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు మా ఆయన. పవర్ స్టార్ పీకే ఫ్యాన్స్. ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసినోడే మా ఆయన అంటుంది. మీ రియాక్షన్ ఏంటి? నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తగ్గుతూనే ఉన్నా అంటారా? ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ తప్పదు. కరెక్ట్ చెప్పింది అనుకో. ఓకే, అంతే. ఏదైనా డిస్కషన్ ఉంటే పెంచాడు అనమాట. అక్కడికి స్టాప్ ఇంకెళ్ళిపోతాడు ఇంట్లో. మీ జర్నీ తెలుసుకున్న తర్వాత విత్ ఫుడ్ టేస్ట్ చేస్తూ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు అదే ఆ రోజు రాకపోయింటే బాగుండేది, ఆ రోజు చాలా ఫీల్ అయ్యామన్న రోజు ఏమన్నా ఉందా మీ లైఫ్ లో, మీ ఇద్దరు లైఫ్ లో? అంటే మీరు ఎమోషనల్ గా ఫీల్ అయింది లేకపోతే మీరు బాధపడింది, డిప్రెస్ లోకి వెళ్ళిపోయిన ఏదైనా మూమెంట్ ఉందా? అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదండి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో మీకు ఫ్యామిలీ అంతా పవర్ స్టార్. అందుకే అండి నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఓకే, యాక్సెప్ట్ చేస్తా కూడా. ఓకే, ఆ పవర్ స్టార్ అని యాక్సెప్ట్ చేస్తారంట. ఈ విషయము పవర్ స్టార్ గారు చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి లవ్ లో హెల్ప్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ప్రతి లవ్ లో ఉంటారు ఆబ్వియస్ గా. సో మీ లవ్ లో మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి కొంచెం చెప్పండి. యాక్చువల్లీ మా లవ్ లో మా చిన్న బ్రదరే అండి హెల్ప్ చేశాడు బాగా. సో మీ తమ్ముడే మీకు హెల్ప్ చేశాడు. సో ఏ రకంగా అసలు హెల్ప్ ఎలా, మీరు ఎట్లా అప్రోచ్ అయ్యేవారు ఏంటి? బయటికి వెళ్ళాలి అంటే వాడే హెల్ప్ చేశాడు అనమాట. ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే నన్ను అక్కడ తీసుకెళ్లి తన దగ్గర వదిలేసాడు. మేమిద్దరం బయటకు వెళ్ళేవాళ్ళం. కనీసం ఏమైనా గిఫ్ట్లు ఏమైనా ఇచ్చినారా పాపం అంత కష్టపడినందుకు? ఫోన్స్ కానీ ఏమైనా వాచెస్ కానీ? వాడేం ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫ్రీ సర్వీస్ వాడేసుకున్నారు. మొత్తం ఫ్రీ సర్వీసే వాడేసుకున్నాం. ఓకే, నైస్. అలాంటి తమ్ముడు ఉన్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాంటి బామ్మర్ది దొరికినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. మీ మ్యారేజ్ డే ఎప్పుడండి? డేట్ August 12th అండి. 12th of August. ఓకే, ఇంకా దగ్గరకు వస్తుంది ఆల్మోస్ట్ 2-3 months తర్వాత. సో మా సైడ్ నా ఛానల్ తరపున రిక్వెస్ట్ ఏంటంటే మీ మ్యారేజ్ డేకి మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. బట్ అట్లీస్ట్ ఫుడ్ లేని వాళ్ళకి ఒక 5 to 10 members కి ఫుడ్ పెట్టించండి. దట్స్ బికాస్ మన ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న సొసైటీలో మన ఇండియాలో మనకి డబ్బు ఉన్నా వాళ్ళు వాడుకుంటారో లేదో తెలియదు, గుడ్ కాస్ కి వాడతారో లేదో తెలియదు. సో ఫుడ్ లేని వాళ్ళు ఇలా మనం వచ్చి హ్యాపీగా రెస్టారెంట్ లో తింటున్నాం. ఇలా ఫుడ్ తినని వాళ్ళు, ఇలా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జస్ట్ ఒక 5 to 10 members కి మీ ఎందుకంటే మీరు లవ్ చేసి కష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ మ్యారేజ్ డే రోజు ఒక 5 to 10 members కి ఫుడ్ పెట్టించండి. దట్ విల్ బి ఎ గుడ్ కాజ్ అండ్ మీకు కూడా కొంచెం మంచిగా హ్యాపీగా ఉంటుంది. యూ విల్ బి సాటిస్ఫైడ్. మేము వెళ్తామండి ఓల్డ్ ఏజ్ హోమ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డే కి, మా పేరెంట్స్ మ్యారేజ్ డే కి వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏదైనా ఫుడ్, వాళ్ళ క్లోత్స్,
బ్లాంకెట్స్ అలా ఇచ్చేసి వస్తుంటాం. బట్ ఫ్రమ్ నౌ మా ఛానల్ తరపున అది గుర్తుపెట్టుకుని ఎవ్రీ మ్యారేజ్ డేకి చేస్తుండండి. సో ఫుడ్ తో ఆకలితో ఇబ్బంది పడకుండా ఎవరు ఉండాలనేది మా ఛానల్ నా ఒక ఇష్టం. సో అది మీకు చెప్తున్నాను. ప్లీజ్ ఫాలో దిస్. మోటో చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. అండ్ సో ఈరోజు మనం మా ఊరి విందు రెస్టారెంట్ లో ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తూ వీళ్ళ జర్నీ గురించి తెలుసుకుంటూ మధ్య మధ్యలో వీళ్ళ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ తెలుసుకుంటూ వీళ్ళ ఈ ఫుడ్ ఐటమ్స్ మొత్తం వీటి గురించి ఇది స్పైసెస్ ఏంటి ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుంటూ మన వీడియో చాలా చాలా హ్యాపీగా ఫన్ గా గడిచిపోయింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబర్స్ డిస్క్రిప్షన్ లో మా ఇమెయిల్ ఐడి ఇస్తాము. మీకు తెలిసిన ఎవరైనా లవ్ మ్యారీడ్ కపుల్స్ ఉన్నా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా జస్ట్ మాకు అప్రోచ్ అవ్వండి. మేము వాళ్ళతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ లో మంచి ఇష్టమైన వ్యక్తితో మంచి విందు చేస్తూ వాళ్ళ గురించి కూడా తెలుసుకొని వాళ్ళ జర్నీస్ కూడా మన ఆడియన్స్ అందరికి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది మా ఛానల్ కాన్సెప్ట్ అండి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ వంశీ గారు అండ్ రుకేష్ గారు ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్. అందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో చాలా హ్యాపీ అండి మీతో ఇక్కడ వచ్చి తిన్నందుకు. యూ గైస్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు